హల్లెలూయా, హల్లెలూయా. ప్రాముఖ్యమైన సమయంలోకి మనం వెళ్ళబోతున్నాం కాబట్టి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మరి మనం ఉన్న స్థలములోనే కళ్ళు మూసుకున్నట్లయితే కొద్ది నిమిషాలు దేవునితో మనము మిళితమై దేవునితో కలిసి మనము ఆయన వాక్యం వినడానికి, ఆయన అందించే మాటలు మన హృదయంలో ఫలింపచేయాలంటే ముందుగా మన హృదయాన్ని మనం సిద్ధపరచుకోవాలి, మన ఆలోచన మనం సిద్ధపరచుకోవాలి. మన తలంపులు, మన ఆలోచనలు ఏవి బయటకు వెళ్ళనివ్వకుండా ఏక మనసు కలిగి, ఏకాత్మ కలిగి ప్రభు సన్నిధిలో ఆరాధిద్దాము, ప్రభువుని స్తుతించుకుందాం. హల్లెలూయా. మన క్రెడిట్లు కూడా ఆకాశం పెట్టి పైకి ఎత్తినట్లయితే బిగ్గరగా స్వరం ఎత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. కొంచెం బిగ్గరగా స్వరం ఎత్తి హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రాణమున్నంత వరకు నేను స్తుతిస్తానయ్యా, నా బ్రతుకు దినములన్నీ నేను ఆరాధిస్తానయ్యా. నీ కను పాప వరదను కాపాడినందుకు, నన్ను క్షేమముగా ఉంచుతున్నందుకు, నీ కృప నా పైన మెండుగా ఉంచుతున్నందుకు ప్రభా నీకేమి చిరునవ్వు తీర్చగలము ప్రభా. ఇదిగో నీ సన్నిధిలో కలిసి ఏకాత్మతో ఆరాధిస్తుండగా ప్రభా నీ అభిషేకం మా మధ్యలో ఉంచండి, నీ సన్నిధి మా మధ్యలో ఉంచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రాణమున్నంత వరకు దేవా పాడతారయా, బ్రతుకు దినములు అన్నీయు దేవా నీదు ప్రేమను ప్రకటిస్తాను. యేసయ్యా, 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 యేసయ్యా. అందరూ కలిసి చేపట్టు కొడతారు. ఏ రీతిగా నిన్ను స్తుతించనయ్యా, ఏ రీతిగా నిన్ను ఆరాధించను, ఏ రీతిగా నీ రుణాన్ని నేను చెల్లించగలనయ్యా. ఆమేన్.
ఏ బిడ్డలైతే ప్రభా వాళ్ళ హృదయంలో ఎంతో వేదనతో
ఎంతో దుఃఖముతో నలిగిపోతున్నారు. ప్రతి బిడ్డతో మీరు నేరుగా మీరు మాట్లాడండి ప్రభా. ఇదిగో బిడ్డ, కంటి పాపములను కాపాడుతున్నాను కదా, ఒక తండ్రిలాగా నేను ఆదరించేవాడుగా నేను ఉన్నాను కదా. ఏ సహాయం కావాలని నీకు సహాయం చేసేవాడు నేనని ఎన్నిసార్లు ప్రభు మనకు వాగ్దానం ఇచ్చిన వాటిని మరిచిపోయి మనము కంగలారుస్తూ ప్రభు సన్నిధిలో ఏడుస్తూ ఉన్నారు చాలా మంది. గుండె భారమై కన్నీళ్ళు కన్నుల కిందకి రాకుండా దిగమింగుతున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభా. ఎన్నో సమస్యలతో సతమతం అయిపోతున్నారు ప్రభా. నీ వాగ్దానముతో వారి హృదయంలో నింపబడును గాక అని ప్రార్థిస్తున్నారు ప్రభా. ప్రతి దుఃఖమును నాట్యంగా మార్చబడును గాక అని ప్రార్థిస్తున్నారు ప్రభా. మాలో ఊపిరున్నంత వరకు, ఈ ప్రాణం ఉన్నంత వరకు ప్రభా నీ కొరకు సాక్షులుగా ప్రభా ఒక్కొక్క బిడ్డను జ్యోతుల వల్ల తయారు చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. నీ అభిషేకం మెండుగా ప్రతి ఒక్కరి పైన కృమరించండి. మా స్థుతుల పైన మీరు ఆశీర్వదించండి ప్రభా. నీ అభిషేకం మమ్మల్ని నింపి ప్రభా అనేక ఆత్మ ఫలములతో బిడ్డను దీవించండి ప్రభా. ప్రేమనే కల్లాడిపోతున్నారు ప్రభా, సమాధానమునే కల్లాడిపోతున్నారు ప్రభా. కృంగుదలతో, వేదనతో, ఒంటరితనంతో ప్రభా అనేకమైన ఆలోచనతో నాయన కృంగిపోతున్న హృదయాలను నీవి తట్టి లేపమని అడుగుచున్నారు ప్రభా. నీ ప్రేమతో కప్పివేమని అడుగుచున్నారు ప్రభా. ప్రేమ అనేక దోషములను కప్పునని సెలవిచ్చు. ఇక వారు చేసిన ప్రతి పాప దోషములను కూడా ప్రభా నీ ప్రేమతో కొట్టివేయబడు కాక అని ప్రార్థిస్తున్నాను. నీ కౌగిల్లో భద్రపరచండి ప్రభా. నీ అభిషేకము మెండుగా ఈ సన్నిధి పైన ఉంచి ప్రభా మా స్థుల పైన అంగీకరించున్నారని నమ్ముచు నాను యేసు అతి పరిశుద్ధమైన నామంలోనే అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.